ఓవైపు కొండ చర్యలు మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ హిమాచల్ను గజగజ వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాని ఉపనదులు ఉప్పొంగి పారుతున్నాయి. అన్ని డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. నది పక్కనే ఉన్న హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. వరద ఉధృతికి మనాలి జిల్లాలోని వశిష్ఠ చౌక్ దగ్గర నేషనల్ హైవే సైతం కొట్టుకుపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఆలు గ్రౌండ్ దగ్గర వరద ముంచెత్తింది. దాంతో షాపుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. బియాస్ నది ఉధృతికి ఓ రెస్టారెంట్ కూడా ధ్వంసమైంది. రెస్టారెంట్ భాగం మొత్తం వరదలో కొట్టుకుపోగా జస్ట్ ముందు గోడ మాత్రమే మిగిలింది. వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే అధికారులు ముందే అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మూడో రోజు చండీగఢ్ మనాలి హైవేను మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నది ఉప్పొంగడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దాంతో ముందస్తు జాగ్రత్తగా చండీగఢ్ మనాలి హైవేను క్లోజ్ చేశారు అధికారులు. ఇటు మండి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రోడ్లను మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుకు వెళ్లలేక వెనక్కి తిరిగొచ్చే ఛాన్స్ లేక వర్షంలో అవస్థలు పడుతున్నారు. మండి, కమన్, కతౌలా, బజౌరా, కుల్లు లింక్ రోడ్ను కూడా మూసివేశారు. దాంతో కులు, మండి, కంగ్రా, ఊనా, షిమ్లా, బిలాస్పూర్ మధ్య రాకపోకలు తెగిపోయాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు హాలిడే కూడా ప్రకటించారు.